ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వం వివానం వర్షిష్టాంతేవ సదృశిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలితచిన్ముద్రమానందమూర్తిం స్వాత్మా రామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. వైదేహీ సైతం సురుద్రమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసిని మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచేతి ప్రభంజనసుయే తత్వం మునిభ్యాం వ్యాఖ్యాంతం భరదాదిభిః పరివృతం రామం భజే శ్యామలం కుంజంతం రామ రామ ఇతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఈరోజు కిందటి ఎపిసోడ్లో మనం అనుకున్నటువంటి రూల్స్ అన్నీ కూడా ఈ ఎపిసోడ్లో వర్తిస్తాయి అన్నమాట. ఇది కేవలం ఏదో ఇద్దరు ఫ్రెండ్స్ సరదాగా పార్క్లో కూర్చొని మాట్లాడుకున్నట్టుగా సాగుతూ ఉంటుంది. అందువల్ల దీనిలో కొన్ని రకాల చిన్న చిన్న జోక్స్ రావడం అనేది సహజం. అది అలాగే సాగుతుందన్నమాట ఈ ఎపిసోడ్లో కూడా. ఈరోజు నేను స్పృశించబోయేది శూర్పణఖ వృత్తాంతం, శూర్పణఖ కథ. అది రామాయణంలో ఎందుకు పెట్టారు, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, దానిలో ఏమన్నా విశేష అర్థాలు ఏమైనా ఉన్నాయా అనేది కాస్త పరిశీలిద్దాం. దొరికితే దొరకచ్చు, లేకపోతే శూర్పణఖ కథ వినింటికి వెళ్దాం అన్నమాట. ఓకే, సో శూర్పణఖ ప్రవేశానికి ముందు కాస్త ముందుగా వచ్చి ఆ ఫ్లో ఒకటి అర్థం చేసుకుందాం మనం. రాముడు దండకారణ్యంలో ప్రవేశించాడు. రకరకాల మునులను కలుస్తూ వాళ్ళతో విశేషంగా మాట్లాడుతూ ముందుకు సాగుతున్నాడు అన్నమాట. అయితే ఈ దండకారణ్యం ప్రారంభంలో కొంతమంది మునుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆయనతో వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకుంటారన్నమాట. వాళ్ళు ఏంటంటే అనేది, రామా, మేము ఏదో తపస్సు చేసుకున్నప్పుడు మా మీద ఈ దండకారణ్యంలోని రాక్షసులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని చిత్రహింస పెడుతున్నారు, మేము తట్టుకోలేకపోతున్నాము. తతస్త్వాం శరణార్థం చ శరణ్యం సముపస్థితాః పరిపాలయో రామ వధ్యమానాన్ నిశాచరైః. నిన్ను శరణు పెడుతున్నాం రామా, మేము శరణార్థులం, నిన్ను శరణం కోరుతున్నాము. ఎందుకు కోరుతున్నామంటే నువ్వు మమ్మల్ని పరిపాలించాలి, చంపడానికి అర్హులైనటువంటి ఆ నిశాచరులైన రాక్షసులను నువ్వు చంపాలి అని అడుగుతారన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకుంటే మొట్టమొదటిసారి రాముణ్ణి డైరెక్ట్గా రాక్షసులు చంపమని అడుగుతోంది ఒక్కడ చోట అన్నమాట. ఇంతకుముందు చిత్రకూట పర్వతంలో కానీ వాళ్ళైనా కానీ వాళ్ళు మునులు అక్కడ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు ఏమన్నారు, రామా, నువ్వు రావడం వల్ల మాకు ఇబ్బందులు ఎక్కువైనాయి, అందువల్ల మేము ఈ స్థలం వదిలేసి వెళ్ళిపోతున్నాము, నువ్వు కూడా మాతో వచ్చేసి, ఇక్కడ ఇంటి రాక్షసుల బెడద ఎక్కువగా ఉంది, తట్టుకోలేకున్నా, అది నీ వల్లే జరుగుతుందని మాకు అనుమానం అని వాళ్ళు చెప్పారన్నమాట. అది మనం కిందటి ఎపిసోడ్లో స్పృశించామన్నమాట. అయితే రాముడు అన్నారు, సరే మీ దారిని మీరు పోండి, నా దారిని నేను పోతాను, ఎందుకు ఈ మునులు పాపం ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఆయన, ఇది జరిగింది బెంగాల్, అక్కడి నుంచి అయితే ఆయన ఛత్తీస్గఢ్ అవన్నీ దాటుకుంటూ ఒరిస్సా దగ్గరికి వచ్చేసారన్నమాట. దాదాపుగా తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నాడు అన్నమాట. ఈ తెలంగాణలోకి వచ్చినప్పుడే పాలిటిక్స్ మొదలవుతాయి. వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు వచ్చి నిన్ను శరణు కోరుతున్నాం రామా, మమ్మల్ని రక్షించు, అంతతో ఆగల, వాళ్ళని చంపు, ఈ నిశాచరులందరినీ చంపు అన్నాడు.
అని అడగబోయే ముందు వాళ్ళు ఏం చేశారంటే, ఈయన చక్కగా భోజనం అది పెట్టి దుంపలు కూరలు అవన్నీ ఇచ్చి కాస్త వింజామని విసిరి, రామా అంతా బాగుంది అది ఇది అని చెప్పి ఇది ఒక అర్జీ ఒకటి పెట్టారన్నమాట. ముందు సేవలు చేశారు, ఆయన సంతృప్తి పరిచారు, తర్వాత ఈ అర్జీ పెట్టారన్నమాట. సరే, రాముడు ఇరుక్కున్నాడు. ఎస్ అనలేడు, నో అనలేడు. సరే, వాగ్దానం ఇచ్చేస్తున్నాడు. తపస్వినా రణే శత్రున్ హంతుమిచ్చామి రాక్షసాన్ పశ్యంతు వీర్యం ఋషయ సభ్రాతుర్మే తపోధనా. యుద్ధరంగంలో ఈ రాక్షసుందరినీ నేను చంపుతాను, మీరే చూద్దరు కానీ నా టాలెంట్ ఏంటో. అది నేను నా తమ్ముడు కలిసి చీల్చి చాండాడేస్తాం. తపోధన, మీరేం మునులారా మీరేం బాధపడద్దు అని మాటిచ్చేశాడనమాట. మాటిచ్చేసి ఇక అక్కడి నుంచి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఆయన వెళ్తుంటే సీతాదేవి అడుగుతుందన్నమాట, ఏమండి మనకి రాక్షసులకి ఎలాంటి గొడవలు లేవు, వాళ్ళకి ఏమన్నా ఉంటే రాక్షసులకి మునులకి ఏమైనా గొడవ ఉంది, కానీ మనకి రాక్షసులకి ఏం గొడవ లేదు. అనవసరంగా మీరు ఈ ప్రాబ్లమ్స్ తెచ్చి నెత్తిని పెట్టుకుంటున్నారేమో. నాకైతే ఏమనిపిస్తుందంటే, మనం అరవకుండా ఈ ఈ ఈ 14 ఏళ్లలో ఈ వనవాసం చేసుకొని మన దాన్ని మనం అయోధ్య వెళ్ళిపోదాం. అట్లా వెళ్తే అక్షయాతు భవేత్ ప్రీతి స్వశ్రుస్వరయోర్మమ ఇది రాజ్యం పరిత్యజ్య భవేస్త్వం నిరతో ముని. మన దారిని మనం వెళ్తే అది నాకు తృప్తి, మా పుట్టింటి వాళ్ళకి సమాధానంగా సంతోషంగా ఉంటుంది. ఎటు ఈ రాజ్యం వదిలేసి వచ్చాం కాబట్టి, ముని వేషంతో మనం ఇటు కాలం గడుపుతున్నాం కాబట్టి ఈ కాసిన రోజులు కూడా కలుపుకుంటే మన దాన్ని మనం వెళ్ళిపోవచ్చు అని ఆవిడ చెప్పిందనమాట. బహుశా ఇంకా ఆవిడ కాస్త హుందాగానే చెప్పింది ఏంటంటే, బహుశా నేను స్త్రీని కాబట్టి కాస్త భయపడేమో అలా అంటున్నానేమో, ఒకసారి మీ తమ్ముడిని కూడా అడగండి, మీరు చేసే పని కరెక్టేనా కాదా, దాని తర్వాత మీకు ఏ నిర్ణయం కావాలంటే ఆ నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈ రాక్షసుల్ని తగాదాలకు పోవటం అనేది ఒక వ్యసనం లాంటిది. మనిషికి 3 రకాల వ్యసనాలు ఉంటాయి. అబద్ధాలు ఆడటం అనేది, తర్వాత ఈ పరస్త్రీ వ్యామోహం అనేది, లేదంటే ఈ అనవసరంగా గొడవలు పట్టడం అనేది. ఎందుకంటే మీరు ఒకసారి గొడవ పడితే వాళ్ళు మిమ్మల్ని కొడతారు, మీరు వాళ్ళని కొడతారు. ఇది ఈ సర్కిల్ ఇట్లా నడుస్తూనే ఉంటుంది. వచ్చిన పని మర్చిపోతాం, మనం లేని గొడవల్లో పడతాం. ఒకసారి ఆలోచన చేసుకొని, ఇట్లా మనకు అవసరమా, వాళ్ళేదో మునిలేదు కాస్త మిమ్మల్ని పళ్ళు పూలు ఇచ్చి కాస్త వింజామర వీసం కానీ మీరు కోదండం తీసుకొని బయలుదేరుతున్నారు, మీరు అంత అవసరమా, అంత సీన్ ఉందా, జాగ్రత్త అని భారీగా హెచ్చరించింది అనమాట. అది చేయాల్సింది కదా. ఈయన చిర్రెత్తిని లేచాడనమాట రాముడు. అప్యహం జీవితం జహ్యాం త్వాం నాసీతే స లక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణభ్యో విశేషతః. ఒక అనరాని మాట అనేశాడు. ఏమన్నాడు ఈ రాముడు? అప్యహం జీవితం జహ్యాం త్వాం నాసీతే. నా ప్రతిజ్ఞ కోసం కావాలంటే నిన్నే వదిలిపెడతాను, నా తమ్ముడైన లక్ష్మణైనా వదిలిపెడతాను, కానీ కావాలంటే నా జీవితాన్ని వదిలేస్తాను నేను. అంతేగాని ప్రతిజ్ఞ ఒకసారి చేస్తే ఆ ప్రతిజ్ఞ వెనకాల నేను తీసుకోను. ముఖ్యంగా బ్రాహ్మణులకి ఇచ్చిన ఏమన్నా ప్రతిజ్ఞ ఉంటే కనుక అది ఇంకా గట్టిగా నేను అమలు చేస్తాను అన్నాడు.
ఈ రాముడికి ఈ వాచాలత్వం అప్పుడప్పుడు ఎక్కువ అన్నమాట. ఏమన్నా చిన్న విషయం వస్తే, సీత కావాలంటే నిన్ను వదిలేస్తాను, రాజ్యాన్ని వదిలేస్తాను, లక్ష్మణ నిన్ను వదిలేస్తాను, నాకు రాజ్యం అక్కర్లా, సీత నువ్వు అక్కర్లా. ఒక చోటే కాదు, ఈ రామాయణంలో చాలా చోట్ల రాముడి నుంచి వచ్చే మాటలు ఇవన్నమాట. దాని యొక్క ఫలితం ఏంటో తర్వాత చూద్దాం మనం. అని అలా రాముడు అర్థం చేసుకున్నాడు, అరే మనం ఒక మాట ఎక్కువ దొర్లిందేమో, అని డ్యామేజ్ కంట్రోల్ చేస్తాను అన్నమాట. సదృశ్యం చానురూపం చకులస్య తవ చ ఆత్మనః సధర్మచారిణీ మే త్వం ప్రాణేభ్యోసి గరీయసి. ఇది దీని వివరణ చూసి మనం మాట్లాడుకుందాం. సదృశ్యం నాలాంటి దానివే నువ్వు సీత, చాను అనురూపం నేను ఎలాంటి రూపంలో ఉన్నానో నాలాంటి రూపమే నువ్వు, చకులస్య చ మనిద్దరిది ఒకే కులం, తర్వాత ఆత్మన నా ఆత్మే నీది, నువ్వు నా సహధర్మచారిణివి, ప్రాణేభ్యో హి గరీయసి నా ప్రాణానికంటే మిన్న నువ్వు ఐస్ క్రీమ్వి, నువ్వు జంగ్రీవి, నీ జిలేబీవి, అంతకంటే ప్రాణం సీత, ప్రాణం కంటే ముఖ్యం. నువ్వు అన్నమాట నాకు అర్థమైంది, అది సర్లే, అదేం లేదులే, మనం పోదాం అన్నాడు. ఇది సాధారణంగా మనిషి జీవితాల్లో జరిగేదన్నమాట. ఒక మాట దొరలటం, నేను ఏదో జోక్ వేసాను, నువ్వేమో అనిపించుకోవాలి, ఏదో జస్ట్ జోక్ అన్నావు. కానీ ఇది ఎలా ఉంటుందంటే, ఎదుటి వ్యక్తి పట్టించుకోకపోయినా కానీ మనం ఏది ఓ మాట అంటామో అది యూనివర్స్లోకి వెళ్ళి అది మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. నువ్వు అన్నది అది అయ్యేటట్లు చేస్తుంది అనమాట. అది మంచి అయినా చెడైనా. ఇప్పుడు నిరంతరంగా మనం నాకు అది కావాలి, అది కావాలి, అది కావాలంటే యూ బౌండ్ టు గెట్ దట్ వన్. సేమ్ థింగ్, అది ఎప్పుడు నాకు అది వద్దు, అది వద్దు, అది వద్దు అంటే అది నిలబడదు. మీకు కొత్తదేం కాదు. సాధారణంగా మన జనాలు అనేది ఏంటంటే, డబ్బే ఉందాయా, పెద్ద డబ్బు ఇవాళ వస్తుంది రేపు పోతుందని. రావటం ఏమో కానీ పోవటం మాత్రం గ్యారంటీ. ఏ డబ్బునైతే నువ్వు కించపరుస్తున్నావో అది నీ దగ్గర ఉండదు. పెట్టిపోతులు ఏముంది, బంధవ్యాలు ముఖ్యం, కుక్కను తంతే డబ్బులు వస్తాయి, ఇవన్నీ పిచ్చి మాటలు. ఏ విలువైన వస్తువు అయితే, ఏ విలువైన బంధం అయితే నీ జీవితంలో నువ్వు వద్దు అనుకుంటావో, అనుకోవటమే కాదు నిరంతరంగా ఆ మాట ఎప్పుడు నీ నోటి నుంచి వస్తూ ఉంటుందో, జస్ట్ రిమెంబర్ యూ బౌండ్ టు గెట్ దట్ వన్. అది రాముడైనా సరే, రామ భక్తుడైనా సరే, సాధారణ మనిషి అయినా సరే, అది నిశ్చయంగా జరిగి తీరుతుంది. అందువల్ల మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాలి అని రామాయణంలో ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట వాల్మీకి. సరే, బాగానే ఉంది. ఈయన అక్కడి నుంచి సుతీక్ష్ణ ఆశ్రమానికి వచ్చాడు మేడం రాముడు. సుతీక్ష్ణ ఆశ్రమానికి వచ్చి ఆ సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వస్తే ఆయన మళ్ళీ ఈయన ఇట్లాగే పాలు పళ్ళు అవి ఇవి ఇచ్చి, రామ ఇక్కడ బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, నీకు ఇక్కడే మా దగ్గర ఉండొచ్చు, నువ్వు వనవాసం అయ్యేంత వరకు మా దగ్గర ఉండొచ్చు అన్నాడు అన్నమాట. రాముడు అంటాడు, అయ్యా మీ దగ్గర ఉంటే ఈ క్రూర జంతువులు ఏమన్నా అటు నుంచి ఇటు వస్తే వాటిని చూస్తూ నేను ఊరుకోలేను, నేను బాణం వేసి కొడతాను. ఒకవేళ నా బాణం దెబ్బకి అవి క్యావరమంటే కనుక చచ్చిపోతే మీ మనసు చివుకుమంటాయి. అందువల్ల
జనాలు ఎవరు లేని, ఆశ్రమాలు ఎవరు లేనటువంటి ప్రదేశం ఏదైనా చూస్తే అక్కడ నేను ఆశ్రమం కట్టుకొని నేను అక్కడ ఉంటాను. బాగానే కదా, మంచిదే కదా ఈ మాట. ఆయన అన్నాడు, సరే ఇక్కడి నుంచి కొద్దిగా దూరంలో మంచి ప్రదేశం ఉంది, నువ్వు అక్కడ పంచవటి దగ్గరికి వెళ్ళొచ్చు, అటు వెళ్ళొచ్చు అని చెప్పాడు ఆయన. సరే ఈయన బయలుదేరుతాడు. రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు. ఇక్కడ ఈ బయలుదేరిన రాముడు ఇందాకేమన్నాడు, ఆశ్రమాల దగ్గర ఉంటే క్రూర జంతువులను చంపితే మీ అందరికీ బాధపడతారు మీరు, అందువల్ల నేను దగ్గర ఉండను అన్నాడు కదా. 10 ఏళ్ల పాటు ఈ రాముడు ఒక ఆశ్రమం తర్వాత ఇంకో ఆశ్రమం, ఇంకో ఆశ్రమం తర్వాత ఇంకో ఆశ్రమం తిరుగుతూనే ఉన్నాడనమాట. ఈ 10 ఏళ్ళలో రోజుకో ఆశ్రమం కాదు, ఒక్కొక్క ఆశ్రమంలో 8 నెలలు, 9 నెలలు, 6 నెలలు, 3 నెలలు ఒక్క చోట ఇల్లు కట్టను లేదు, ఒక ఆశ్రమంలో ఉండను లేదు, వెళ్ళిన చోటల్లా వేరే వేరే ఆశ్రమాల దగ్గర ఉన్నాడనమాట. ఇందాకేం చెప్పాడు, సుతీక్ష్ణ మహర్షి దగ్గరికి వచ్చేటప్పుడు రాముడు, ఓ మున్లారా, ఇక చూడు నేను తాట తీస్తాను, నేను నా తమ్ముడు కలిసి దొరికిన రాక్షసుని దొరికినట్టు చంపేస్తాను నేను అన్నాడు కదా. 10 ఏళ్ల పాటు ఒక్క రాక్షసుని కూడా చంపల, దాని ఊసే లేదు. రాముడి చేష్టలు, రాముడి మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి, చాలా ఒక రకంగా చూసి అసంబద్ధంగా ఉంటాయి అన్నమాట. రాముడు అబద్ధం ఆడాడా అంటే అబద్ధం ఆడలేదు, అట్లా నిజం చెప్పాడా అంటే మొత్తం నిజం చెప్పలేదు. గజిబిజి గందరగోళంగా ఉంటాయి, చెప్పే మాటలకి చేసే పనులకి ఏమీ పొంతనుండదన్నమాట. ఇలాంటి చాలా సందర్భాల్లో మనకు తెలుస్తుంది అన్నమాట. వాళ్ళని అందరూ అనుకునే కదా, వాళ్ళని చెట్టు చాటు నుంచి చంపానంటాడు, చెట్టు చాటు నుంచి చంపుతాడు. ఇదే వాళ్ళు అడుగుతాడు, నువ్వు ఆ చెట్టు చాటు నుంచి ఎందుకు చంపావు నానంటే, ఓహో ఏకరును ఒక 20-30 ఎక్స్ప్లెనేషన్స్ చెప్తానమాట, నేను ఎందుకు చంపాను. అవన్నీ చూస్తే అన్నీ బుకాయింపు మాటలాగా ఉంటాయి అన్నమాట. దేనిలోనూ పస ఉండదు. ఏదో చెప్పాడో రాముడు చెప్పాడు, విన్నాము, అయిపోయింది అంతే. ఒకదానికి పొంతన ఉండదు అనమాట. అట్లానే అబద్ధం ఏం చెప్పడు, కానీ నిజం చెప్పినట్టు అనిపిస్తుంది అనమాట. 10 ఏళ్ల పాటు ఈయన అన్ని ఆశ్రమాలు తిరిగాడైనా ఎక్కడ ఏ రాక్షసుని చంపడం కానీ గొడవ పట్టడం కానీ ఏమీ లేదు. అన్ని ఆశ్రమాల్లోనే అందరు ఋషుల దగ్గర, వాళ్ళకెళ్ళాది ఋషులు వాళ్ళు వీళ్ళ దగ్గర అందరి దగ్గర భోజనం చేశాడు, అందరి ముళ్ళని కలుసుకొని మళ్ళా ఈ సుతీక్ష్ణ ఆశ్రమానికి వచ్చాడనమాట. 10 ఏళ్ళు అయింది మళ్ళీ సుతీక్ష్ణ ఆశ్రమం దగ్గరికి వస్తే, మళ్ళీ ఇక్కడ రామా బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అన్నాడు. అట్లా కాదులే, నేను వచ్చేటప్పుడే నేను అనుకున్నాను అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్దామని నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది, నేను అగస్త్య ఆశ్రమం దగ్గరికి వెళ్తాను, అదేదో దారి చూపిస్తే చాలు, నేను ఆ దారిని వెళ్ళిపోతాను నేను అన్నాడు. ఈయన ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి తెలంగాణ దాకా అడవిలో వచ్చిన ఆయన, ఈయనకి వేరే ఒకళ్ళు దారి చూపించాలా. ఇదే రాముడి తత్వం అనమాట. అడిగానంటే అడిగారు, ఇప్పుడు ఈయన చెప్పించకపోతే, ఈయన దారి చూపించకపోతే అని తెలీదా. సరే అడిగాడు. ఇక్కడి నుంచి దగ్గరలో అగస్త్యాశ్రమం ఉంది, అది నేనే చదువు అనుకున్నాను. ఆ అగస్త్యాశ్రమంలో వాళ్ళ అన్నయ్య ఉన్నాడు అక్కడ, అగస్త్యాశ్రమ భ్రాత అన్నయ్య తమ్ముడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు మళ్ళా రూట్ చూపిస్తాడు నీకు అంటాడు. సరే అగస్త్యాశ్రమం దగ్గరికి వెళ్తాడు. అగస్త్యుడు ఈయన చూసి రారా అని అవన్నీ చేసి, ఇదిగో ఇంద్రుడు ఈ విష్ణు ధనస్సును, తర్వాత ఈ అమ్ములపది అక్షయ తోణీరాలు నీకు ఇమ్మని చెప్పి ఇక్కడ పెట్టాడు, వజ్రాయుధం కూడా పెట్టాడు అన్నమాట. వజ్రాయుధంతో సమానమైనటువంటి కత్తి కూడా ఇక్కడ పెట్టాడు, ఇక ఇవి తీసుకొని వెళ్ళొచ్చు అంటాడు.
మన కిందటిసారి అనుకున్నాం కదా, ఇంద్రుడి వర్క్ బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ ఉంటుంది అనమాట. ఎక్కడికి ఏ ఆశ్రమం దగ్గరికి రాముడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏ వెపన్స్ ఇవ్వాలి, ఏ పనులు చేయించాలి, అవన్నీ మాస్టర్ ప్లాన్ అంతా రెడీగా చేసి పెట్టాడు పాపం ఇంద్రుడు. సరే, అగస్తాశ్రమం దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఇచ్చినటువంటి విష్ణాయుధాన్ని, విష్ణు అక్షయతూర్యాన్ని, ఖడ్గాన్ని కూడా తీసుకున్నాడు అన్నమాట. ఖడ్గాలు కూడా తీసుకొని ఆయన కూడా మళ్ళీ ఇదే క్వశ్చన్, ఎక్కడ ఇల్లు కట్టుకోమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు. ఆయన చాలాసేపు ఆలోచన చేసి, ఒక పని చేయి, ఇక్కడి నుంచి కొద్దిగా 2 యోజనాల దూరంలోనే పంచవటి అనే ప్రదేశం ఉంది, అక్కడికి వెళ్ళి రామా. అక్కడ నీకు పళ్ళు, కందమూలాలు, వసతులు అన్నీ బాగుంటాయి, అక్కడ లేళ్ళు కూడా ఉంటాయి నీకు, అక్కడికి వెళ్ళు అన్నాడు. కందమూలాలు ఓకే, లేళ్ళతో పని అయింది దీనికి. లేళ్ళు ఏమన్నా అడవిలో దొరకనివా? అఫ్కోర్స్ ఈయన క్షత్రియుడు, ఈయనకి కావాల్సిన రకరకాల ఆహార పదార్థాలు అక్కడ దొరుకుతాయి. అందువల్ల సరే అక్కడికి వెళ్ళమని చెప్పాడు ఆయన. ఈయన వెళ్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచన చేసి కాస్త సీత గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. సీత ఈ సుతీక్ష్ణ, ఈ కాసేపు మనం కొద్దిగా సీతాదేవి గురించి కూడా కాస్త మనం టచ్ చేద్దాం, ఎక్స్ప్రెస్, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఈ సుతీక్ష్ణాశ్రమానికి రాబోయే ముందు దారిలో అత్రి అనసూయ ఆశ్రమానికి రాముడు సీత వెళ్తారన్నమాట. అత్రి అనసూయ ఆశ్రమంలో సీతాదేవికి రాముడికి ఆతిథ్యం వాళ్ళు బాగా ఇస్తారు. అనసూయ అంటే ఎవరంటే, రామాయణంలో స్త్రీల క్యారెక్టర్ ఏదన్నా తీసుకుంటే అన్నిటికంటే మహోన్నతమైన శక్తి సంపన్నమైన క్యారెక్టర్ అత్రి, అనసూయ. ఆ హల్యకి అసలు లెక్కలో కూడా రాదనమాట. ఎందుకు చెప్తున్నామంటే, త్రిమూర్తులనే పిల్లలుగా చేసి ఓలలాడించినటువంటి శక్తి స్వరూపిణి ఈ అనసూయ. అలాగే రామాయణంలోనే చెప్తారు, అక్కడ అన్ని క్షామం వచ్చినప్పుడు ఆవిడ తపశ్శక్తితో వాళ్ళందరినీ కాపాడిందని. అంత తపశ్శక్తివంతమైన క్యారెక్టర్ అన్నమాట అనసూయ. ఆ అనసూయ దగ్గరికి సీత వచ్చిందన్నమాట. చాలా తమాషాగా ఉంటుంది. దీనిలోని అర్థం తర్వాత చూద్దాం, ముందు తమాషా చూద్దాం. ఆవిడ వచ్చింది, కొత్త పెళ్లి కూతురు, కొత్తగా వచ్చింది. అమ్మ రామ్మ లోపలికి తీసుకెళ్ళింది. రాముడేనా అత్రి ఆయన పక్కన కూర్చోబెట్టి, ఏంటి రామా, ఏంటి ఎట్లా విశేషాలు ఎట్లా ఉన్నాయి, అది ఆయన మాట్లాడుతున్నాడు. ఈవిడ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కాస్త సరదాగా ఈవిడంది, అమ్మ అణుకుగా అదిగా ఉండాలి, భర్త ఎట్లా అయినా సరే మంచివాడైనా చెడువాడైనా జాగ్రత్తగా చూసుకోవాలి, కాస్త అన్నం వండి పెట్టాలి, ఎప్పుడు ఆ నైటీతో మధ్యాహ్నం 12 గంటలా ఉండకూడదు, కాస్త ఏదో మంచి చీర కట్టుకొని కాస్త కులుకుతూ సుఖంగా ఆయన ఆనందిస్తూ ఉండాలి అని ఏవో ఈ మంచి విషయాలన్నీ, గృహిణిగా ఉండాల్సిన లక్షణాలన్నీ, కొత్త పిల్ల, చిన్నపిల్ల పెళ్లి చేసుకొచ్చింది కాబట్టి ఈవిడ కాస్త అత్తగారి హోదాలో లేదంటే కాస్త అమ్మమ్మ హోదాలో చెప్తుందన్నమాట. సీతాదేవి ఆ చెప్పావులే, పాణి ప్రధానకాలే చేయత్ పురా త్వ అగ్నిసన్నిధౌ అనుశిష్ట జనాన్యాస్మి వాక్యం తదపి మే ధృతం. ఓ, పెళ్ళిలో కన్యాదానం చేసేయడానికి ముందే ఇవన్నీ మాకు తెలుసు, పెద్దగా మేము చెప్పక్కర్లా, అయినా కానీ నువ్వు ఒకసారి చెప్పావు కదా, అవి మళ్ళీ గుర్తు చేసావు, థ్యాంక్ యూ.
అవు ఏం తలబిరుసు. సరే మళ్ళా ఆవిడ సమాయించుకుంది. మళ్ళీ ఇంకాసిన కబుర్లు చెబుతుంది. అమ్మ సీత, నువ్వు ఒంటరిగా ఈ వనంలో తిరుగుతున్నావు. అఫ్కోర్స్ రాముడు ఉన్నాడు, ధైర్యవంతుడు, లక్ష్మణుడు ఉన్నాడు ప్రొటెక్ట్ చేయడానికి. నాకున్న తపస్సులో నీకు ఏం వరం కావాలంటే అది ఇస్తాను. ఈ యాత్ర అంతా సుఖంగా సాగటానికి నీకు సహాయపడతాను. నీకు ఏమైనా వరం కావాలా? ఆవిడంది, తస్య తద్వచనం శ్రుత్వా విస్మిత మందవిస్మయ. ఓ చిరునవ్వు నవ్వింది. సర్లే, కృత్యమిదం బ్రవీత్ సీత తపోబల సమన్విత. థ్యాంక్ యూ ఆఫర్ చేసినందుకు. నాకేం అవసరం లేదు. అనసూయకు రెండో షాక్. ఇది ఎక్కడ పిల్లరా బాబు. సరే పెద్ద ఆవిడ కదా, ఇంకాస్త తమ్మాయించుకుంది. అట్లా కాదులే సీత, మెడంతా బోసిపోయినట్టు ఉంది. ఆ చీర ఏమైనా ఈ అడవుల్లో అటు ఇటు తిరుగుతుంటే అంత మాసిపోతుంది. నేను ఒక మహిమాన్వితమైనటువంటి చీర ఇస్తాను నీకు, ఇక అది ఏం కాదు. అట్లాగే చాలా గొప్ప విశేషం ఉన్నటువంటి నగలు నట్ర అవి ఇస్తాను, అవి మెడలో పెట్టుకో. మరీ పిచ్చిదానిలా తిరుగుతున్నావు రాముడి పక్కన అని చెప్పి అది ఆఫర్ చేసింది అనమాట. సరే సీత అంది, సరే ఓకే పెద్ద ఏమి ఎక్సైట్మెంట్ ఏం చూపించలేదు. సరే ఓకే ఇస్తే పెట్టుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, వెళ్ళొస్తా అని చెప్పి. కాబట్టి ఇక్కడి నుంచి ఈ అత్రి ఆశ్రమం దగ్గర నుంచి సుదీక్షణ ఆశ్రమంలోకి, తర్వాత ఈ 10 ఏళ్ల పాటు ఆవిడ ఈ ఆభరణాలన్నీ దగదగ ఆభరణాలన్నీ పెట్టుకొని అంత సుందరంగా ఈ అడవిలో నిర్భయంగా నడుస్తూ వెళ్తుందన్నమాట ఆవిడ. రాముడే వల్ల ఎందుకు అవన్నీ పెట్టుకుంటూ అవన్నీ లాకర్లో పెట్టిరా లక్ష్మణ, ఈ పక్కన ఏదన్నా SBI లాకర్ ఏదో దానిలో పెట్టిరా ఇవన్నీ అని ఆయన ఏం భయం ఏమి పడలేదన్నమాట. ఎందుకు చెప్తున్నా అంటే, ఇంతకుముందు రాముడు అన్నాడు కదా, నువ్వు ఎలాంటి దానివో నేను అలాంటి వాడిని, నేను ఎలాంటి వాడిని నువ్వు అలాంటి వాడివే, అలాంటి దానివే, మన ఇద్దరం ఒకే జాతి, ఒకే లక్షణం, ఒకే స్వభావం. ఇదే స్వభావం అనమాట. చెప్పే మాటకి చేసే పనికి పొంతం లేనటువంటివి రాము లక్షణాలు అయితే, ఎవరి మాట వినకుండా స్వేచ్ఛగా తిరిగేది సీత. ఎవరన్నా కంట్రోల్ చేస్తారంటే కనుక ఆవిడ ఇంకా రేజ్ అవుతుందన్నమాట. అది రాముడైనా సరే, నువ్వేం మగవాడివా ఆడదానివా, నన్ను ఇక్కడ పడేసి నువ్వు ఒక్కడే అడవుల్లో దొరుకుతానంటావేంటి, అసలు నీ మగతనం ఉందా లేదా అని క్వశ్చన్ చేసిందనమాట సీత. అదే కాకుండా కింద ఎపిసోడ్లో అనుకున్నాను, విభీషణుడు వచ్చి అమ్మ మీ ఆయన రమ్మంటున్నారు, అన్ని సర్వాలంకరణాలతో నేను ధరించి రమ్మన్నారంటే, అసలు నేను అట్లా వచ్చే ప్రసక్తి లేదు, నేను ఎట్లా వస్తా, కావాలంటే వస్తా, లేదు లేదా. ఎప్పుడెప్పుడైతే ఎవరైనా కంట్రోల్ చేయడానికి సీతాదేవిని శ్రమిస్తారు, ఆవిడ భుస్మని నాగుపాములాగా లేస్తుంది అనమాట. అది ఆవిడ క్యారెక్టర్, అది రాముడి క్యారెక్టర్, అది వాళ్ళిద్దరు సరిపోయింది. అందువల్ల ఒక మాట రాముడు అన్నా కానీ మళ్ళీ వెంటనే ప్యాచప్ చేసుకున్నాను అనమాట. అదేం లేదు, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు జిలేబీ, నువ్వంటే జాంగ్రీ, నేను నువ్వే, నువ్వు నవ్వే, అదేం లేదు, మన ఇద్దరు సరదాగా వెళ్ళిపోదాం అని చెప్పి ప్యాచప్ చేసి తీసుకెళ్తున్నాను అనమాట రాముడు. దీని యొక్క అంతరార్థం తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సరే వచ్చారు. ఇక ఈ అగస్త్యుడు అక్కడికి వెళ్ళి పంచవటి అనే ప్రదేశంలో మీరు ఉండండి, అక్కడ అన్ని సౌకర్యాలు మీకు ఉంటాయి, ఎప్పుడు పళ్ళు పూలు నిరంతరం పూలు కనిపిస్తూ ఉంటాయి అక్కడ, మీకు హాయిగా ఉంటుంది లైఫ్ అని అక్కడికి పంపించారన్నమాట. 2 యోజనాల దూరమే, గుర్తుపెట్టుకుని 2 యోజనాల దూరమే అన్నాడు. 2 యోజనాల దూరం అంటే రాముడు గట్టిగా లాగితే బాణం విసిరితే వచ్చి
అగస్త్యుడి ఆశ్రమంలో పడుతుంది అనమాట. 2 యోజనాలు పెద్ద లెక్క కాదు, కానీ 2 యోజనాలే అన్నాడు, అక్కడికి వెళ్ళమన్నాడు అనమాట. ఆ 2 యోజనాలు అగస్త్యుడు అనేది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సరే, పంచవటిలోకి వచ్చారు. వచ్చేసరికి హేమంత ఋతువు అయిందనమాట. హేమంత ఋతువు అంటే సూర్యుడు వృశ్చికం ధను రాశుల్లోకి వెళ్ళేదనమాట. అది కాక హేమంత ఋతువు అయింది అంటే కనుక వృశ్చిక రాశిలోనే సూర్యుడు అన్నాడు అనమాట. సరే, లక్ష్మణ్ని పురమాయించాడు. లక్ష్మణ, మంచి ఆశ్రమం పర్ణశాల కట్టు అన్నాడు. లక్ష్మణుడు చకచక కట్టేశాడు అనమాట. ఈ కట్టి కాస్త బడలికైంది. పోయి లక్ష్మణుడు గోదావరి నది పక్కన ఈ పంచవటి అక్కడ పర్ణశాల కట్టామన్నమాట. ఈయన వెళ్ళి స్నానం చేసి వస్తూ ఈ కలువ పూలు అవి తీసుకొచ్చాడనమాట. తీసుకొచ్చి రాముడికి ఇస్తాడనమాట. బొక్కే పెడతాడు. ఇది చూసి రాముడు, ఎంత బాగా కట్టావు నువ్వు ఈ పర్ణశాల, ఈ ఆసనాలు ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి లక్ష్మణ, నేను ఇంతకంటే నీకు ఏమి ఇవ్వగలను అని చెప్పి కౌగిలించుకుంటాడు. ఇదేంటి, రాముడికి లక్ష్మణుడు సేవ చేయడం అనేది ఇది మొదటిసారి ఏం కాదు. ఆయన చేత మొత్తం చేయించుకున్నాడు మొదలు దాకా. మరి ఈ సడన్గా ఈ కౌగిలించుకోవడం, ఈ సీన్ ఏంటో నాకు అర్థం కాదు. అది చూద్దాం తర్వాత. సరే, అక్కడికి వెళ్ళగానే మళ్ళీ ఈ బ్రాహ్మలు, ఈ మునులు ఆయనతో పాటు ఉన్నారు. ఆయనకి రోజు కథలు అవి వినిపిస్తున్నారు అన్నమాట, రకరకాల కథలు. రాముడు చాలా ప్రశాంతంగా, సరామ పర్ణశాలాయాం ఆసీనః సహ సీతయా విరరాజ మహాబాహు చిత్రయ చంద్రమాయివ అన్నారండి. చిత్రా నక్షత్రంలో చంద్రుడైతే ఎలా వెలిగిపోతుంటాడో, ఆ పర్ణశాలలో రాముడు సీతతో కూర్చొని చాలా రిలాక్స్గా కథలు వింటున్నాడు అన్నమాట. ఈ వాల్మీకి ఓ లక్షణం ఉందన్నమాట. మధ్యలో ఈ ట్విస్ట్లు వేస్తుంటాడు అన్నమాట. మనకేమన్నా ఈ ఆస్ట్రాలజీ ఏమో తెలుసా చచ్చా. ఇప్పుడు చిత్రా నక్షత్రం ముందు హేమంత ఋతువు అన్నారు అన్నమాట. హేమంత ఋతువు సరే, ఏదో ప్రకృతి వర్ణన చేస్తూ హేమంత ఋతువు వేశారనుకోవచ్చు. ఈ చిత్రా నక్షత్రంలో చంద్రుడు ఏమిటి? అఫ్కోర్స్ చంద్రుడి వెలుగు బాగా ఉంటుంది. ఒక చిత్రా నక్షత్రంలో చంద్రుడు ఇంకా బాగా ప్రకాశిస్తూ ఉంటాడు, లేదంటే రిలాక్స్గా ఉంటాడు అని మనం అనుకోవచ్చు. కానీ దీన్ని కూడా మనం కాస్త వివరంగా తర్వాత డిస్కస్ చేద్దాం, ముందుకెళ్దాం మనం. సరే, రాముడు చాలా ఖుషీగా హాయిగా ఉన్నాడు అక్కడ. ముందు ఒక కథ కంప్లీట్ చేసి తర్వాత మనం ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ అట్లా రకరకాలుగా మనం దాన్ని అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. హాయిగా ప్రశాంతంగా రాముడు కూర్చున్నాడు. మహా అయితే 2 రోజులు అయి ఉంటుంది. పర్ణశాల కట్టిన 2వ రోజే తథాసీనస్య రామస్య కథా సంసక్తచేతసః తం దేశం రాక్షసీకాచీత్ ఆజగామ యాదృచ్ఛయా. ఈ రాముడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ దారిన ఓ రాక్షసి వెళ్తుందన్నమాట. అది ఆ రాక్షసి ఆ అడవిలో ఆ జంతువుల్ని తింటాం, అది హాయిగా తిరిగే రాక్షసి అది. అరే, ఈ లొకాలిటీలో ఈ కొత్తగా ఈ హౌస్ టెంట్ మనకి కనిపిస్తుంది, కొత్తగా వచ్చింది, ఇది ఎవరున్నారు లోపల చూద్దామని పాపం అది యాదృచ్ఛయ చక్కగా వేశాడు అన్నమాట ఆయన పదం. ఎలాంటి ఇంటెన్షన్ లేదు. ఒక రాక్షసి వచ్చి తొంగి చూసింది అనమాట, ఏమిటి ఇక్కడ ఏం జరుగుతుందని. అక్కడ వచ్చి చూడంగానే రాముడు